నవరాత్రులు వచ్చేలోపు అంటే దసరా పండగ వచ్చేలోపు వీడియో మీకు కంటపడిందంటే అదృష్టం కలుగుతుంది, రాజయోగం పడుతుంది, మీకుండే సర్వ కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి, చక్కని యోగం ప్రాప్తిస్తుంది, మళ్ళీ సంవత్సరం వరకు మీకు తిరుగుండదని చెప్పవచ్చండి. అందువలన ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి. దసరా హిందువులకు చాలా ఇంపార్టెంట్ అండి. దసరా రోజు 9 రోజులు చాలా విశేషమండి. ఇది చాలా ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి పండుగ. ఈ పండుగ శరన్నవరాత్రులు, నవరాత్రి అంటారు. అలానే కాకుండా ఏంటంటే ఈ పండుగ చాలా వరకు కూడా మనకి ముఖ్యమైనటువంటి చాలా పెద్ద పండుగ. దీన్ని ఏమిటి అంటే ఈ పండుగకు శరదృతువు ఆరంభంలో వచ్చేటువంటి పండుగ కాబట్టి ఈ పేరు వచ్చిందని చెప్తూ ఉంటారండి. ఈ పండగకి మొదటి 3 రోజులు పార్వతీదేవి, తర్వాత 3 రోజు తర్వాత లక్ష్మీదేవి, తర్వాత సరస్వతీదేవి పూజ నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుందండి. అలానే కాకుండా బొమ్మల కొలువులు పెట్టడం ఆనవాయితీ అయితే ఆలయాలలో అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ చేస్తారు. 10వ రోజు దసరా పండుగ అంటే విజయదశమిని జరుపుకుంటూ ఉంటారు. తెలుగు వారందరూ కూడా దసరాని 10 రోజులు చేసుకుంటూ ఉంటారు. ముందు నవరాత్రులు, దుర్గాదేవి పూజ, అలానే తెలంగాణలో 9 రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ కూడా చేసుకుంటూ ఉంటారండి. తెలంగాణలో కూడా ప్రతి పల్లెలో అమావాస్యకు స్త్రీలు పట్టు పీతాంబరాలను ధరించటము, బతుకమ్మను ఆడుకోవడము ఇలాంటివన్నీ కూడా చేస్తుంటామండి. అలానే కాకుండా విజయదశమి, దసరా చెడు మీద మంచిని సాధించిన గుర్తుగా మనం దసరా పండుగను విజయదశమిని జరుపుకుంటూ ఉంటాం. దీన్ని 10 రోజుల పాటు చేసుకుంటూ ఉంటాం. నవరాత్రుల్లో కనకదుర్గమ్మ పూజ ఉంటుంది. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని సంహరించారు అని చెప్పి రావణునిపైన జయించిన సందర్భమే కాకుండా పాండవులు వనవాసం వెళ్ళి జమ్మ చెట్టు పైన ఉన్నట్టు తమ ఆయుధాలను తిరిగి తీసుకున్నటువంటి రోజుగా కూడా పరిగణింపబడుతుంది. అదేవిధంగా ఈ దసరా అంటే దసరా సందర్భంగా జమ్మి ఆకును కూడా పూజించడం అనేది ఆనవాయితీగా వస్తుందండి. దసరా రోజు చాలా వరకు కూడా ఏమిటి అంటే అందరూ కూడా కొత్త బట్టలు ధరించడం, అలానే కాకుండా అందరూ చక్కగా దుర్గాదేవి పూజ చేయడం, అమ్మవారిని పూజించడం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారిని ఆరాధించడం, అనంతరం చక్కగా చల్లగా ఆ తల్లిని మనల్ని కాపాడాలి అని జగన్మాత మనల్ని తన కరుణా కటాక్షాలతో మనల్ని చూడాలి అని చెప్పి మనం 9 రోజులు కూడా చక్కగా పూజ చేసుకుంటాం. ఆ తర్వాత 10వ రోజు అంటే మన ఇంటి ఆడపడుచు కానీ మనకు సంబంధించిన బంధువులను కానీ పిలుచుకొని దసరా పండుగను చేసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా తెలంగాణలో బతుకమ్మ ఆడడం అనేది పూర్వకాలం నుంచి కూడా ఆనవాయితీగా వస్తుందని చెప్పి పండితులు చెప్తున్నారండి. అలానే దసరా పండుగను తెలుగు ప్రజలు చాలా గొప్పగా చేసుకుంటారు. తెలంగాణ వాళ్ళు కూడా బాగా చేసుకుంటారండి. దసరా పండుగ దసరా రోజు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా ఇంటి పనులు చేసుకుని ఇంటికి తోరణాలు కట్టుకుని గుమ్మానికి పసుపు రాసి చక్కగా పండుగ వాతావరణం తెచ్చుకుంటారండి. ఆ తర్వాత కొత్త దుస్తులను ధరిస్తారు. రకరకాల పిండి వంటలు, అదేవిధంగా మాంసాన్ని కూడా అంటే తన పండగ రోజున చేసుకుంటూ ఉంటారండి. ఇంటి ఊరికి వచ్చినటువంటి బంధువులతో కూడా చక్కగా ఎంజాయ్ చేస్తుంటారండి. సాయంత్రం తీసుకున్న బట్టలను ధరించుకొని జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి జమ్మి ఆకును తీసుకువచ్చి మనకంటే పెద్దవారు చేత జమ్మి ఆకును పెట్టి వారి పూజ చేసుకుంటూ ఉంటారండి. అలా చేస్తే చక్కని యోగం ప్రాప్తిస్తుందని, అద్భుత ఫలితం కలుగుతుందని కూడా భావన. దసరా పండుగ అంటే చాలా వరకు కూడా పెద్ద పండుగగా మనం భావిస్తాం. అన్ని పండుగల్లో కూడా దసరా పండుగ చాలా శక్తివంతమైంది. అలానే కాకుండా చాలా మంచి పండుగగా కూడా పరిగణింపబడుతుంది. తెలుగు ప్రజలకు ఇది చాలా గొప్ప పండుగ అని శాస్త్రాల్లో చెప్పబడింది. అందువలన దసరా నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం దసరా వరకు కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలన్నా, ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండాలన్నా, అలానే చక్కని యోగం మీరు కలగాలి అన్న ఈ 10 రోజులు మీరు సంతోషంగా హ్యాపీగా ఉండాలి, జీవితంలో ఎలాంటి కష్ట నష్టాలు భరించలేక బాధలు సమస్యలు ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే ఈ పరిహారాన్ని ఖచ్చితంగా పాటించండి. ఆ విధంగా కనుక చేసినట్లయితే మీకు తిరుగుండదు. సంవత్సరం వరకు కూడా మీ జీవితం మారిపోతుంది. సంవత్సరం వరకు అద్భుతాలు చూస్తారు. దురదృష్టం తొలగిపోతుంది, అదృష్టం పడుతుంది, చక్కని యోగం ప్రాప్తిస్తుంది. అందువలన ఏం చెయ్యాలి అండి అంటే దసరా నవరాత్రులు దసరా నవరాత్రుల లోపు మనకి నవరాత్రుల్లో మొదటి రోజు
మొదటి రోజు నుంచి కూడా వీలైతే చేసుకోండి. ఇంటిని శుభ్రం చేసి ఏం చెయ్యాలి అంటే ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి. అందులో ఒక కొబ్బరికాయ పెట్టాలి. దాంట్లో పటిక, అలానే ఒక మేకు, చిటికెడు పసుపు, కుంకుమ పోసి మూటలాగా కట్టి దానికి ధూపం చూపించి ఇంటి సింహద్వారం పైభాగంలో మేకు కట్టి వేలాడదీయాలి. ఈ విధంగా చేసినట్లయితే సుడి తిరిగిపోతుంది, అదృష్టం తలుపుబడుతుంది. అదేవిధంగా మీ ఇంటిలో ఉండే కష్టాలు బాధలు తొలగిపోతాయి. ఇన్నాళ్ళ నుంచి మీరు పడుతున్న కష్టాలకు ముగింపు పలికే రోజని చెప్పవచ్చండి. అందువల్ల దసరా నుంచి అంతా మంచి జరిగి శుభ ఫలితం రావాలి అనుకున్నా, మంచి శుభాలను మీరు జయించాలి అనుకున్నా సరే ఈ పరిహారాన్ని చేయాలని చెప్పి పండితులు చెప్తున్నారండి. ఇది చాలా శక్తివంతమైనటువంటిది. చాలా వరకు కూడా మన పైన చెడు ఉంటే దాన్ని తొలగిస్తుంది. అలానే కాకుండా మనకి ఏదైనా సరే ఇబ్బంది ఉంటే దాన్ని తీసేయడానికి ఉపయోగపడుతుంది. అందువలన ఖచ్చితంగా దసరా నవరాత్రుల్లో 1వ రోజు కానీ 3వ రోజు కానీ 7వ రోజు కానీ దసరా పండుగ రోజు ఉదయం కానీ ఈ పరిహారం చేసుకోవచ్చండి. మనం చెప్పుకున్న సమయాలు పండితులు చెప్పినటువంటి సమయాల్లో చేసినట్లయితే చాలా మంచి ఫలితం వస్తుంది. ఇది వ్యాపార పరంగా కూడా మనకి బాగా కలిసి వస్తుంది. మనం ఏంటంటే దసరాకి ఒక రోజు ముందే మనం ఏం చేస్తామంటే వాహనాలను, మనకు ఉండే పళ్ళు, బైకులు, కార్లు అన్నీ కడిగేసి స్వస్తి గుర్తును వేస్తాము, దిష్టిలు తీస్తూ ఉంటాము, అలా చేస్తూ ఉంటామండి. మనకి అంతా మంచి జరగాలి. ఈ నవరాత్రులు ముగిసే లాస్ట్ రోజు 9వ రోజు ఏమిటి అంటే ఇంటికి తోరణాలు కడతాం. ముందు రోజే అన్ని కార్యక్రమాలు చేసేసుకుంటూ ఉంటారు. అలానే కాకుండా పండగకి దిష్టి తీసుకుంటారు, హారతులు ఇస్తారు, బండపైన స్వస్తి గుర్తులు వేయడం, నిమ్మకాయలు కట్టడం ఇలాంటివన్నీ చేస్తుంటాం కదండి. ఒక రోజు ముందే మనం ఇవన్నీ చేసామనుకున్న రోజు చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా 9 రోజు ఇంటిని శుభ్రం చేసుకున్నాక ఇంటిని అలంకరించుకున్న తర్వాత ఎరుపు రంగు ఒక వస్త్రం తీసుకుని, ఎరుపు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. అలానే కాకుండా ఆ తల్లికి చాలా ఇష్టం కాబట్టి ఎరుపు రంగు వస్త్రం తీసుకుని కొబ్బరికాయ, నిండు కొబ్బరికాయ ఏంటి అంటే అమ్మవారి స్వరూపంగా భావించాలని శాస్త్రం చెప్తుంది. ఆ కొబ్బరికాయ మనం పరిహారం చేస్తున్నాం కదా దేవీ నవరాత్రుల్లో 9వ రోజు కాబట్టి పూజ చేసినా చెయ్యకపోయినా నార్మల్గా తలస్నానం చేసి ఇంటి కార్యక్రమాలు చేసుకుని తర్వాత ఇంటిని శుద్ధి చేసుకున్నైనా సరే చక్కగా ఎరుపు రంగు వస్త్రం తీసుకుని కొత్త వస్త్రం తీసుకోవాలి. తీసుకొని మనం కొబ్బరికాయను అమ్మవారి రూపంగా భావించి కొబ్బరికాయను పెట్టి అందులో ఒక మేకును పెట్టి కాస్త పటిక, దీన్ని ఆలం అంటారండి. ఇది పూజా స్టోర్స్లో అన్ని చోట్ల కూడా మనకి లభిస్తుంది. దీన్ని తెచ్చుకుని కొంచెం సరిపోతుంది, ఒక 20 రూపాయలు పెట్టినా మనకి ఇది లభిస్తుందండి. పూజా స్టోర్స్లో లభిస్తుంది. అలా తెచ్చుకుని చిటికెడు కుంకుమ, పసుపు, మేకు పెట్టి అమ్మవారి రూపంగా భావించి కష్టాలు తీర్చమన్న తల్లిని అడిగి తర్వాత కొబ్బరికాయ మూటను చక్కగా ఇంటి సింహద్వారం మీద వేలాడదీయాలి. అలానే ఎవరైతే బండికి దిష్టి తీస్తామో, వాహనాలకు దిష్టి తీసి పడేస్తామో, ఇంటికి కూడా దిష్టి తీసి మన ఇంటి పైభాగంలో కనుక వేలాడదీసినట్లయితే మనంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు. మనకు ఉండే చెడంతా తొలగిపోతుంది, దరిద్రమంతా తొలగిపోతుంది, మనకి చక్కని యోగం కలిగించుకోగలుగుతాము. చాలా వరకు కూడా ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతాం. రాజయోగం పట్టడాన్ని ఏ దిష్టశక్తి ఆపలేదు. ఇంటిలో ఉండే చెడు బాధను తీసేస్తుంది. చెడును మొత్తం తీసేసి లక్ష్మీదేవి, పార్వతీదేవి, అలానే దుర్గాదేవి అందరూ ముగ్గురు మన ఇంటికి రావడం జరుగుతుందని ఇంటి పరంగా కానీ మీరు చేసేటువంటి వ్యాపార పరంగా కానీ ఖచ్చితంగా ఈ మూటను కట్టండి. ఈ మూట కట్టడం వల్ల ఇంటికి అంటే ఒక కట్టడి చేసినట్టు ఇంట్లోనికి ఏ చెడు శక్తి ప్రవేశించకుండా అడ్డుకట్ట వేసినట్టు అని చెప్తున్నారండి. ఇది పరమ పవిత్రమైనది, శక్తివంతమైనది కాబట్టి ఈరోజు మనం పరిహారం కనుక చేసినట్లయి ఫలితం పొందొచ్చు. ఈ పరిహారంతో జీవితం మారిపోతుంది, సుడి తిరిగిపోతుంది, అంతా మంచి జరిగి మంచి శుభ ఫలితాలను తెచ్చిపెట్టేటువంటి పరిహారంగా శాస్త్రం చెబుతుంది. అందువలన ప్రయత్నించండి, చక్కని ఫలితం కలుగుతుంది, జీవితం మారిపోతుంది, అంతా మంచి జరుగుతుంది. వ్యాపార పరంగా కూడా కలిసి రాకపోయినా, వ్యాపారంలో ఇబ్బందులు వస్తున్నా, వ్యాపారం ఎప్పుడు చేసినా కూడా డల్గా ఉంటుంది. మేము ఎన్ని వ్యాపారాలు పెట్టాము, ఎన్ని వ్యాపారాలు మార్చాము, ఏ వ్యాపారాలు మాత్రం అస్సలు కలిసి రావట్లేదు అని చెప్పి బాధపడుతున్నారా? అయితే ఈ పని చేయండి, ఖచ్చితంగా అద్భుతం చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకు అంటే దేవీ నవరాత్రులు చాలా శక్తివంతమైనవి, పవర్ఫుల్ కాబట్టి చాలా ప్రాధాన్యత ఉంటుందండి. ఈ 9వ రోజే మీకు ఉన్న వీలును బట్టి చేసుకోండి. ముందే చేసుకున్నారనుకోండి, లేకుంటే ముందే చేసుకున్నా కూడా మనకి అద్భుత ఫలితాన్ని చూడగలుగుతాము, ఆశ్చర్యపోతామని చెప్పవచ్చు. ఇంటిలో మనం చెప్పుకోలేనటువంటి బాధలు, సమస్యలు, ఇబ్బందులు ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా బయటికి చెప్పుకోలేం. అలానే అక్కడికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి
చేసుకునే స్తోమత లేదు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటితో పరిహారం చేయొచ్చు, చేసి ఫలితం పొందొచ్చు. ఎందుకు అంటే గుర్తుపెట్టుకోండి, మీకు ఎందుకు పెట్టాలి అంటే, మీకు పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అంటే, మీకు పెట్టడం వల్ల ఎన్నో రకాల భూత ప్రేత పిశాచాల నుంచి బయటపడగలుగుతాం. మనకు మంచి జరిగి మంచి మాత్రమే ఆకర్షించి మనకంతా కూడా మంచి శుభ ఫలితాలను తీసుకువస్తుందండి. అందువలన ఖచ్చితంగా పరిహారం చేయండి. పాతదైనా కొత్తదైనా సరే ఏదైనా తీసుకోవచ్చు. ఇది మీరు ఖచ్చితంగా ఇంటి సింహద్వారానికి పెట్టుకోండి. తిరుగుండదు ఉండదు. అలానే కాకుండా ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది. మీరు కొత్త ఇల్లుని తీసుకున్నారు, మీరు ఇంటికి వెళ్ళారు, ఏదైనా సరే కార్యం జరుగుతుంది. శుభకార్యాన్ని మీరు చేయాలనుకుంటున్నారు, అది చేయలేకపోతున్నారో, బాధపడిపోతున్నారు, ఇబ్బంది పడిపోతున్నారు అనుకోండి, దానికి కూడా ఉపయోగపడుతుంది. మీ స్థితిగతి మారుస్తుంది, ఇంటిలో ఉండే ఇబ్బందులన్నీ తొలగిస్తుంది, మీకు అంతా మంచి జరగడానికి చూస్తుంది, మంచి శుభ ఫలితాలను కలగజేస్తుంది. కాబట్టి ఇది చెయ్యండి. ఇది చాలా శక్తివంతమైంది, పవర్ఫుల్ అయిందండి. ఎందుకంటే ఈ నవరాత్రులు 9 రోజులు కూడా నియమనిష్టలతో మనం అమ్మవారి ఆరాధన చేస్తుంటాం, అమ్మవారిని నియమనిష్టలతో పాటిస్తుంటాం, పూజలు, నోములు, వ్రతాలు చేస్తుంటాం. కాబట్టి దైవం పైన మన మనసును నిగ్నం చేసుకుని ఉంటాం కదా. దైవం యొక్క శక్తి, దైవ రూపంలో మనం మనసంతా కూడా దేవుని మీద లగ్నమై ఉంటుంది. కాబట్టి మనం ఏం చేసినా మనస్ఫూర్తిగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి పండితులు చెప్తున్నారు. పూర్వకాలంలో మన పూర్వీకులు ఈ పరిహారం ఖచ్చితంగా పాటించేవారంట. అలానే కాకుండా వారు ఖచ్చితంగా పరిహారం చేసేవారని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అందువలన ఏంటంటే మీరు కూడా ఒక విధి విధానం పాటించండి, విధి విధానంగా చక్కని ఫలితాన్ని చేసి చూడండి. మీ ఇంట్లో అధిక బాధలు, సమస్యలు, నెగిటివ్ ఇదంతా ఉన్నట్లయితే కొబ్బరికాయ అనేది 21 రోజుల్లో కుళ్ళిపోతుంది, లేదకుంటే 11 రోజుల్లో కుళ్ళిపోతుంది. మనం దాన్ని గమనించుకొని తీసి పడేయాలండి. పారే నీటిలో వేయాలి, ఎక్కడ పడితే అక్కడ అసలు వేయకూడదండి. తర్వాత ఏంటంటే వాహనాలకి కూడా, కార్లలో కూడా ఒక మూట కట్టి పెట్టుకోవచ్చు అండి. అంటే మీకు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి, తరచూ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, అలా అనుకున్నప్పుడు కూడా వాటిని తిప్పికొట్టడానికి కూడా, అలాంటి చెడు రాకుండా ఉండడానికి కూడా ఏమైనా వాహనాలు ఉంటే పెట్టుకోవచ్చు అండి. మీ వ్యాపారం చేసే స్థలంలో పెట్టుకోవచ్చు. వ్యాపారం బాగా సాగాలి, వ్యాపారంలో తిరుగుండకూడదు, వ్యాపారం ఎంత చేసినా కలిసి రావట్లేదు, వ్యాపార పరంగా ఇబ్బంది పడిపోతున్నాం అనుకునేటువంటి వారు ఖచ్చితంగా చేయాలి. చెప్పిన విధంగా ఏంటంటే, శాస్త్రంలో చెప్పబడిన విధంగా ఏమిటి అంటే, మూట ఒకవేళ ఎక్కువగా చెడు ఉంటే, ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ, బాధ అవన్నీ ఉంటే త్వరగా కుళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ చెడు శక్తి మొత్తం ఆ మూట తీసుకుంటుంది కాబట్టి త్వరగా చెడిపోవడానికి అవకాశం ఉంటుందండి. అలా అవకాశాన్ని దాన్ని మనం గమనిస్తూ ఉండాలండి. బాగుందా లేదా, మంచిగా ఉందా, బ్యాడ్ స్మెల్ వస్తుందా, కుళ్ళిపోయిన వాసన వస్తుందా అని చెప్పి కొంచెం చూసుకోవాలి. నార్మల్గా కొబ్బరికాయ కుళ్ళిపోతే మనకి వాసన వస్తుంటుంది కదా, దానిలోంచి నీరు కారిపోతుంది. దాన్ని అక్కడ దాకా చేయొద్దు. దాన్ని ఉంటే పచ్చని మొక్కలో కానీ లేకపోతే పారే నీటిలో కానీ పడేయాలి. అలా పడేస్తే మంచి ఫలితం వస్తుందండి. ఎందుకంటే త్వరగా చెడిపోయింది అనుకుని మళ్ళీ పరిహారం చేయొచ్చా అంటే, ఒక తిథివార నక్షత్రం బాగా కలిసి వస్తుంది కదా, అలాంటి తిథివార నక్షత్రం కలిసి వచ్చిన రోజున మీరు చక్కగా యోగాన్ని కలిగించుకోవాలి అంటే ఆ సమయం కొన్ని పవర్ఫుల్గా ఉంటుంది. అలాంటి తిథుల్లో ఈ పరిహారం చేయండి. అలానే యాస్టీజ్గా ఇంటికి కట్టేసేయండి. మీ ఇంటికి కడితే చాలా మంచి జరుగుతుంది. పరిహారాన్ని మీరు చూసి ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వేద పండితులు కూడా మనకి ఇదే సూచిస్తున్నారు, శాస్త్రాల్లో చెప్పబడుతుంది. పూర్వకాలంలో పూర్వీకులు అమావాస్య తెల్లారి చేసేవాళ్ళని చెప్పడం జరుగుతుందండి. చాలామంది అమావాస్య తిథి రోజున కూడా చేస్తారు, అది కూడా చాలా మంచిదేనా అండి. ఆ నవరాత్రుల్లో మనకి మన వెసులుని బట్టిని చేసుకోవచ్చు. లేదు మాకు కుదరట్లేదు అనుకుంటే పండగ ముందు రోజు అయినా సరే, పండగ రోజు మార్నింగ్ అయినా సరే ఈ ఫలితాన్ని పొందండి. ఈ విధంగా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. శాస్త్రాల్లో చాలా శక్తివంతమైన పరిహారంగా పరిగణింపబడుతుంది. అలానే కాకుండా దీన్ని చాలామంది చేసి ఫలితాలను పొందారని కూడా శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ప్రయత్నించండి, ఫలితాన్ని పొందండి. మీకు ఉండే ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ, కష్టాలు కానీ, మీకు ఏది ఉన్నా సరే తొలగించుకోండి. మీకు తిరుగు అనేది ఉండదు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే